ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఎంతటి అదృష్టం! శని చల్లని చూపు సింహరాశి వారిపై పడింది. ఇక వీరికి అన్ని మంచి రోజులే. వీరు పట్టిందల్లా బంగారం కానుంది. నక్క తొక్క తొక్కినట్లే వీరిని అదృష్టం వరించనుంది. ఈ విధంగా జరుగుతుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. శని అనుగ్రహం చేత ఈ రాశి వారి జీవితంలో ఎన్నో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ మార్పులు ఏమిటి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాలను గురించి ఈ వీడియోలో మనం చాలా చక్కగా వివరంగా తెలుసుకుందామండి. కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సింహరాశి వారి లక్షణాలు చూసుకుంటే వీరు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా నమ్మకానికి ప్రాధాన్యత ఇస్తారు. నమ్మిన స్నేహితులను జీవితంలో ఎప్పటికీ వదిలిపెట్టరు. అబద్ధాలు చెప్పేవారికి నటించేవారికి సాధ్యమైనంత దూరంలో ఉంటారు. ఈ యొక్క రాశి వారికి ఓపిక సహనం చాలా తక్కువ. వీరికి చాలా తొందరగా కోపం వచ్చేస్తుంటుంది. వీరు తమ పనిలో ఎటువంటి ఆలస్యం ఎటువంటి లేటు లేకుండా తొందరగా చాలా తొందరపాటుగా జరగాలని కోరుకుంటారు. వీరు దేనికైనా ఎక్కువసేపు ఎదురు చూడడానికి అస్సలు ఇష్టపడరు. ఎదురు చూడడం అంటే పరమ అసహ్యం. ఈ రాశి వారు బయట వ్యక్తులకు చాలా కఠినంగా కనిపిస్తారు, కానీ నిజానికి వీరు చాలా సున్నిత మనస్కులు. వీరికి విపరీతమైన కోపం ఉంటుంది. ఒక్కొక్కసారి వీరు చిన్న చిన్న విషయానికి కోపం ప్రదర్శిస్తూ ఉంటారు. వీరికి కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియదు. మారుతున్న గ్రహస్థితి ఈ రాశి వారికి అనుకూలంగా ఉండటం వలన ఉద్యోగ, ఆర్థిక, విద్య, ఆరోగ్య రంగాల్లో ఎన్నో అద్భుతమైన మార్పులను ఎదుర్కొంటారు. అయితే ఇవి ఈ రాశి వారికి అనుకూలంగానే ఉంటాయి. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ఇది ఎంతో అద్భుతమైన సమయంగా చెప్పుకోవాలి. ఈ సమయంలో ఆర్థిక పెరుగుదల మెరుగుపడుతుంది. మీరు తలపెట్టిన ప్రతి కార్యం ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తవుతుంది. ఈ సమయంలో మీరు పెట్టిన పెట్టుబడి ప్రతి రంగంలో కూడా లాభాలను చూస్తారు. గోరంత పెట్టుబడి పెట్టి కొండంత ప్రతిఫలం పొందే అత్యుత్తమ సమయంగా ఈ సమయం మీకు ఉండబోతోంది. గతంలో మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినట్లయితే ఈ సమయంలో ఆ యొక్క అప్పు వసూలు అవుతుంది. ఆర్థికంగా లాభాలు చేకూరే విధంగా మీకు అవకాశాలు ఎదురవుతాయి. అయితే మీ సొంత వారి మిమ్మల్ని పెట్టుబడి విషయంలో మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి లావాదేవీల విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మకండి. వ్యాపార పరంగా ఈ సమయం ఈ యొక్క రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది. మీరు ప్రారంభించిన వ్యాపారం ఏదైనా సరే, ఏ పనైనా సరే, ఏ వ్యాపారమైనా సరే 3 పువ్వులు 6 కాయలుగా దినాభివృద్ధి చెందుతూనే ఉంటుంది. శని గ్రహ మార్పు చేత గతంలో మిమ్మల్ని వెంటాడిన వ్యాపార సమస్యలన్నీ కూడా ఈ టైంలో పూర్తిగా తొలగిపోతాయి. గతంలో ఏవైతే భాగస్వాములతో సమస్యలు ఉన్నాయో అవన్నీ ఈ సమయంలో పూర్తిగా సమసిపోతాయి. మీకు మీ భాగస్వాములకు మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి. అంతేకాకుండా మీ వ్యాపారం కూడా అభివృద్ధి బాట పడుతుంది. అయితే ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి వచ్చినప్పటికీ 1-2 సార్లు ఆలోచించి నిపుణుల యొక్క సలహా తీసుకుని పెట్టుబడి పెట్టడం మంచిది. అలాగే మీరు ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో అది మార్కెట్లో ఎంత వరకు రాణించగలదో 1-2 సార్లు తెలుసుకుని పెట్టుబడి పెట్టడం మంచిదని గుర్తుపెట్టుకోండి. ఇక కెరీర్ పరంగా ఈ సమయం యొక్క సింహరాశి వారికి మధ్యమ ఫలితాలను ఇస్తుంది. కెరీర్లో మీకంటూ ఒక చక్కటి మంచి ఐడెంటిటీ అనేది లభిస్తుంది. అంటే ఒక గుర్తింపు అనేది ఉంటుందన్నమాట. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభించే సమయం ఇదే. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన మీ సహోద్యోగులు కావచ్చు, మీ పై అధికారులు కావచ్చు, వారందరికీ మీ వాల్యూ ఏంటో ఇప్పటికీ తెలిసి వస్తుంది. మీరు పనిలో చూపించే నైపుణ్యం మిమ్మల్ని మరింత పై స్థాయికి చక్కటి హై లెవెల్కి చేరుస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రమోషన్ అనేది దక్కుతుంది. అలాగే శాలరీ ఇంక్రిమెంట్స్ కూడా అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ టైంలో ప్రభుత్వ ఉద్యోగం లభించే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ప్రభుత్వ పరంగా ఈ రాశి వారికి కొన్ని ఆర్థిక సహాయాలు అందుతాయి. విద్యార్థులకు ఈ టైం అనేది అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ టైంలో మీరు పూర్తి ఏకాగ్రత, శ్రద్ధ పెట్టి చదువుతారు. తద్వారా అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఏదైనా కొత్తగా కనుగొనాలి అనే ఉత్సాహం మీలో రోజు రోజుకి పెరుగుతుంది. తద్వారా మీరు నూతన విషయాలను పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ ని చూపిస్తారు. కాంపిటేటివ్ రంగంలో ఉన్న ఈ రాశి విద్యార్థులు ఈ సమయంలో అనుకున్న స్థాయిలో ఉత్తీర్ణత సాధిస్తారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే ఈ రాశి వారికి ఈ టైంలో విదేశాలకు వెళ్లే ఛాన్స్ లభిస్తుంది. అంతేకాకుండా అక్కడే సెటిల్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ సమయంలో ఈ రాశి విద్యార్థులు తోటి స్నేహితుల పట్ల అలాగే గురువుల పట్ల కాస్త అహంకారాన్ని ప్రదర్శిస్తారు. అంటే అహంకారాన్ని చూపిస్తారన్నమాట. ఈ విధంగా మీరు చేయటం వల్ల మీ పేరు ప్రఖ్యాతులను మీ అంతటి మీరుగానే పోగొట్టుకుంటారు. అంటే పోగొట్టుకుని వారు అవుతారనమాట. ఆ విధంగా పెద్దవారితో మాట్లాడేటప్పుడు, స్నేహితులతో వ్యవహరించేటప్పుడు కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క సింహరాశి వారు.
ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ సమయం మీకు మధ్యమ ఫలితాలను ఇస్తుంది. శని అనుగ్రహం కారణంగా గతంలో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ సమయంలో మీ యొక్క పూర్తి ఆరోగ్యవంతులుగా మారుతారనమాట. ఎలాంటి అనారోగ్య సమస్యలైనా సరే ఎంతో దృఢంగా ఎదుర్కొంటారు. కుటుంబ పరంగా ఈ సమయం ఈ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. దాంపత్య జీవితంలో ఉన్న ఇబ్బందులు చికాకులన్నీ ఈ సమయంలో తొలగిపోతాయి. మీకు మీ భాగస్వామికి మధ్య బంధం స్ట్రాంగ్ గా బలపడుతుంది. ఈ రాశి వారు తమ సంతానం విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ కూడా ఈ టైంలో పూర్తిగా తొలగిపోతాయి. తమ సంతానం చెప్పిన మాట వినకపోవడం, దురుసుగా ప్రవర్తించడం కారణంగా మీరు ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోయి మీ సంతానం మీ మాట విని మీరు చెప్పినట్లుగా నడుచుకుంటారు. అంతేకాకుండా మీ సంతానం ద్వారా ఈ సమయంలో మీరు ఎన్నో సంతోషాలను చూస్తారు. వివాహం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి సకాలంలో వివాహం జరుగుతుంది. మీ జీవితంలోకి రాబోయే వ్యక్తి ద్వారా మీరు ఎన్నో ఆర్థిక లాభాలను పొందుతారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ సింహరాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకుంటే ఆదిత్య పారాయణ మీకు చాలా మేలు చేకూరుస్తుంది. ప్రతినిత్యం హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. అంతేకాకుండా మీరు చేసే ప్రతి కార్యక్రమంలో ప్రథమంగా విఘ్నేశ్వరుడిని తలుచుకుని ప్రారంభించినట్లయితే తలపెట్టిన కార్యం ఎలాంటి విఘ్నాలు అంటే ఆటంకాలు లేకుండా పూర్తవుతుందన్నమాట. కనకధార స్తోత్రం పఠించడం ద్వారా అమ్మవారి కృపా కటాక్షాలకు ప్రాప్తులు అవుతారు. శనివారం నాడు శనీశ్వరునికి తైలాభిషేకం చేస్తున్నట్లయితే శని ప్రభావం తగ్గి మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ఇక ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఒకసారి చూద్దాం. మంగళవారం నాడు పగటిపుట 11 పచ్చి తులసి ఆకులను కోసి చక్కగా కడిగి నీటిగా ఎండలో ఎండబెట్టి ఆరబెట్టిన తర్వాత సింధూరంలో ఆవాల నూనె కలిపి తులసి ఆకులపై రామనామాన్ని రాయాల్సి ఉంటుంది. ఆ యొక్క ఆకులతో మాలను తయారు చేసి ఆంజనేయుడికి సమర్పించాలి. ఇలా చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. శుక్రవారం నాడు తెల్లటి దుస్తులు ధరించడం శుభప్రదం. దీంతో పాటుగా లక్ష్మీదేవికి పాయసం, సేమియా వంటి తెల్లటి స్వీట్లను నైవేద్యంగా సమర్పించండి. అనంతరం ఆ నైవేద్యాన్ని ఆడపిల్లలకు ప్రసాదంగా పంచాలి. ఈ పరిహారం శుక్రగ్రహాన్ని కూడా స్ట్రాంగ్ గా బలపరుస్తుంది. శుక్రవారం నాడు దుర్గామాత ఆలయంలో నిమ్మకాయ దీపన వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు లభిస్తాయి. గోమాతను సేవించడం ద్వారా సకల శుభాలు యొక్క రాశి వరకు చేకూరుతాయి. మీకు తోచినంతలో పేదలకు అనాథలకు అన్నదానం చేయడం మంచిది. కాలభైరవునికి గారెల దండను నైవేద్యంగా సమర్పించడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు చేకూరుతాయి. సోమవారం నాడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు పఠించడం ద్వారా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీకు లభిస్తాయి. సో చూశారు కదండి, శని అనుగ్రహం చేత ఈ యొక్క సింహరాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాలను గురించి ఈ వీడియోలో మనం చాలా చక్కగా వివరంగా తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే సింహరాశి గల జాతకులు ఉన్నట్లయితే తప్పకుండా ఆ యొక్క రాశి వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ అందుతుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.